ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయన్ని లోకములోనికి పంపలేదు. ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి దైవ ఉద్దేశమును యోహాను సువార్తికుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి గాయకుడు యేసుక్రీస్తుని గురించినటువంటి పాటను పాడుతూ ఉన్నాడంట. ఆ పాటలో దుష్టులను రక్షించడానికి వచ్చాడు ఆయన, పాపులను ప్రేమించడానికి వచ్చినాడన్న మాటలు రాయబడి ఉన్నాయంట. ఆయన అన్నాడంట, ఏమిటండి ఇది? దుష్ట శిక్షణే కదా శిష్ట రక్షణ. అయితే మీరేమిటి దుష్టులను రక్షించడానికి వచ్చినాడని అంటున్నారే అని అన్నాడు. అప్పుడు ఆ పాటల రచయిత అయినటువంటి దైవజనుడు, మా యేసు ప్రభు వారు దుష్టులను శిక్షించడానికి రాలేదండి, దుష్టులను ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడని చెప్పాడంట. అవును, మనుషులకు దుర్మార్గులైన వారు, దుష్టులైన వారు చంపబడాలని, నశించిపోవాలని ఎదురు చూస్తారు. కానీ లోకరక్షకుడైనటువంటి యేసు పాపులైన మనుషులను, దుర్మార్గులు, దుష్టులైన వారిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణము పాపులకు రక్షణ అనుగ్రహించేటువంటిది. ఆయన మరణించడం ద్వారా లోకములో దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి నరకాగ్నిలోనికి ప్రవేశించే మానవులందరికీ కూడా దేవుని పరలోకపు రాజ్యమైన నిత్య మోక్ష మార్గము వారికి దొరికింది. అది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా మనుషులకు సాధ్యమైనటువంటి కార్యం. ఈ లోకంలో మనుషులు ఎంత ఘోర పాపులైనా, లోకం చేత ద్వేషింపబడిన వారైనా, తమ కుటుంబం చేత విసర్జింపబడిన వారు ఎవరైనాను సరే, మీ అందరి కొరకై మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మలను ప్రేమించేటువంటి ఒక దైవం ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు రండి, మీ పాపములను క్షమించి మిమ్మలను తన బిడ్డలుగా చేర్చుకొని పరలోకపు భాగ్యమును ఆయన మీకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు. లోకంలో అలాంటి దుర్మార్గపు జీవితము జీవించిన వారందరినూ ఆయన రక్షించి తన బిడ్డలుగా చేర్చుకున్న మహానుభావుడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, నన్ను ప్రేమించున్నాడు, మనలందరినీ ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ నీకు కావాలంటే, ప్రభువా నన్ను రక్షించుమని నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో. ఆ దేవుడు తన కృపాకరమును నీకు చాపి తన రక్షణను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమకరముగా వారిని వాడుకోమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.